శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకः సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేరంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకు నమస్కారం. ఈరోజు పరమపావనమైనటువంటి సుందరకాండ ప్రారంభం. శ్రీరామాయణంలో ప్రతి కాండ గొప్పదే. ప్రతి కాండ ధర్మములను ఆవిష్కరిస్తుంది. ప్రత్యేకించి బాలకాండలో వచ్చేటటువంటి గంగావతరణం, షణ్ముఖోత్పత్తి మొదలైనటువంటి వాటికి ఎన్నడూ ఫలశ్రుతి చెప్పనటువంటి మహర్షి ఫలశ్రుతిని చెప్పారు. అంటే అవి ఎంత పటుతరమైనటువంటి కాండలో మనం అర్థం చేసుకోవచ్చు. అయోధ్యకాండ ప్రత్యేకించి గృహస్థాశ్రమ ధర్మాలన్నింటినీ కూడా మనకి విశదీకరిస్తుంది. అరణ్యకాండ మహర్షుల యొక్క వైభవాన్ని, తపస్సు యొక్క శక్తిని, నియమాలను ఆచరించి ఈశ్వరాభిముఖులైనటువంటి మహాపురుషుల యొక్క ప్రజ్ఞను, వాళ్ళు శరీరాన్ని ఎంత తృణప్రాయంగా విడిచిపెట్టి ఊర్ధ్వలోకాలని చేరగలిగారో ఆ స్థితిని మనకి ఆవిష్కరించి చూపిస్తుంది. కిష్కింధకాండ స్వామి హనుమ యొక్క వైభవాన్ని ఆవిష్కరింపచేసి రామచంద్రమూర్తి యొక్క ధార్మిక నిష్ఠ జాజ్వల్యమానంగా ప్రకాశించినటువంటి కాండ కిష్కింధకాండ. అందులో ప్రత్యేకించి హనుమకి శాప విమోచనం జరగడం అనేటటువంటిది, సుగ్రీవుని యొక్క భౌగోళిక జ్ఞానం, వానరులు సీతాన్వేషణం కోసం బయలుదేరడం, హనుమ యొక్క వాగ్వైభవం, ఆయన ఎంతటి బుద్ధిమతాం వరిష్టం అన్న విషయాలు మనకి కిష్కింధకాండ అవలోకనము చేత కనపడతాయి. ఈ కాండలు ఏ కాండకి మహర్షి పేరుంచారో ఆ కాండ యొక్క పేరుకి తగినట్లుగానే కథావృత్తాంతం ఉంటుంది. ఒక్క బాలకాండ విషయంలో మాత్రం రాముని బాల్యం అందులో అంతగా వివరింపబడింది అని అంగీకరించడానికి యోగ్యమైన విషయం కాదు. ఎందుకంటే కృష్ణ భగవానుడికి ఉన్నట్టు రాముడికి బాల్య క్రీడలు కానీ లీలలు కానీ ఏమీ లేవు. ఆయన ఒక నరుడు ఎలా ప్రవర్తించాడో అలాగే ప్రవర్తించాడు. కాబట్టి బాలకాండ అన్న పేరు దేనికి వచ్చింది అంటే నిజానికి విశ్వామిత్ర కథ చెప్పబట్టి వచ్చింది అని చెప్పవలసి ఉంటుంది. సుందరకాండ దగ్గరికి వచ్చేటప్పటికీ మహర్షి కథా సంబంధమైనటువంటి పేరు ఉంచలేదు కాండకి, సుందరకాండ అని పేరు పెట్టారు. మీరు రామచంద్రమూర్తి యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చూస్తే అందులో రాముడికి సుందరుడు అని పేరుంది. మీరు సీతమ్మ తల్లి యొక్క అష్టోత్తరాన్ని చూస్తే ఆవిడికి సుందర్యై నమః, బాలాత్రిపుర సుందర్యై నమః అని ఆవిడికి పేరుంది. మీరు హనుమ గురించి చూస్తే హనుమకి సుందరుడు అని పేరుంది. అదేమిటి, ఆయన వానరస్వరూపం కదా, ఆయన సుందరుడు ఏమిటి అని అనుమానం రావచ్చు. ఆయన
ఆత్మసాక్షాత్కారమును పొందినటువంటి వ్యక్తి. సీతామాత దర్శనం అంటే ఆత్మను తెలుసుకోవడం, ఆత్మగా నిలబడడమే. అటువంటి మహత్తరమైనటువంటి స్థితిని పొందినవారు కాబట్టి ఆయన సుందరుడు. కాబట్టి ముగ్గురు సుందరులే. సుందరుల యొక్క కథ, సుందరి కథ చెప్పబడినటువంటి కాండ కనుక సుందరకాండ కాదు. ప్రధానంగా సుందరకాండ యొక్క సౌందర్యం అంతా ఎక్కడుందంటే ఉపాసన రహస్యములను చెప్పింది. ఈశ్వరోపాసన యందు వచ్చేటటువంటి వైక్లభ్యాలు, ఈశ్వరోపాసన చేసేటప్పుడు ఉండవలసినటువంటి జాగ్రత్తలు, ఈశ్వరోపాసన చేసేటటువంటి వ్యక్తి పొందేటటువంటి ఇబ్బందులు, దానికి నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ ఎలా సంతరించుకోవలసి ఉంటుంది, ఈ విషయాల్ని చాలా గొప్పగా ఆవిష్కరించినటువంటి కాండ. అందుకే ఆ వైభవాన్ని దర్శనం చేసేటప్పుడు పెద్దలైనటువంటి వారు తమదైన శైలిలో ఎవరి ఇష్టం వచ్చినటువంటి మార్గంలో వారు సుందరకాండని అన్వయం చేసుకోగలిగారు. ఒక్కొక్కరు దాన్ని జ్ఞాన మార్గంలో చూశారు, ఒక్కొక్కరు భక్తి మార్గంలో చూశారు, ఒక్కొక్కరు శ్రీ విద్యా సంప్రదాయంలో చూశారు. ఎవరు ఎలా చూసినా అలా చూడడానికి అవకాశం ఇచ్చిన కాండ సుందరకాండ. మీరు ఒక మూర్తిని భిన్నమైనటువంటి అలంకారం చేశారనుకోండి, అంటే నేను మీకు బాగా అర్థమయ్యేట్టు చెప్పాలంటే దశావతారాలను వేస్తుంటారు. లోపల ఉన్న ప్రధాన మూర్తి ఒకటే ఉంటుంది, లేకపోతే అమ్మవారు ఉంటుంది. అమ్మవారికి శారదా నవరాత్రుల్లో అవతారాలు వేస్తారు. విజయవాడ కనకదుర్గమ్మ వారికి అలంకారం చేస్తారు కదా. అలా చెయ్యాలంటే ప్రధానమూర్తి అంగీకరించాలి. ప్రధానమూర్తి అసలు అలా అలంకారం చెయ్యడానికి ఆ మూర్తి ఒదిగితే, ఆవిడ దానికి ఆ మూర్తి అలా ఒదిగి అలంకారము చేత మీరు అనుకున్నట్లు భాషించగలిగితేనే మీరు చెయ్యగలరు, లేకపోతే మీరు అలా చేయడం కుదరదు. సుందరకాండ యొక్క గొప్పతనం అంతా ఎక్కడుందంటే, సుందరకాండని మీరు ఎలా చూద్దాం అనుకున్నారో మీకు అలా దర్శనం అవుతుంది. అటువంటి స్థితిని మహర్షి అందులో ఉంచగలిగారు. అందుకే దార్శనికులైన మహానుభావులు ఎందరో వారి వారి దృష్టికోణాల్లో చూసి వారు తరించారు. అటువంటి సుందరకాండలో రాముడు ఎక్కడా కనపడడు. బాలకాండలో రాముడు కనపడతాడు, అయోధ్యకాండలో రాముడు కనపడతాడు, అరణ్యకాండలో రాముడు కనపడతాడు, కిష్కింధకాండలో రాముడు కనపడతాడు, యుద్ధకాండలో రాముడు కనపడతాడు. సరే, ఉత్తరకాండ విడిచిపెట్టండి. ఇక అసలు రాముడు ఎక్కువ కనపడని కాండ కేవలం సుందరకాండ. ఎక్కడో చిట్ట చివరి వస్తారు ఆయన మళ్ళీ. ఈ కాండ అంతా ప్రకాశించేది ఎవరు అంటే ప్రధానంగా ఇద్దరు కనపడతారు, ఒకరు హనుమ, ఒకరు సీతమ్మ. ఇందులో మళ్ళీ అసలు ఎక్కడా పైకి కనపడనటువంటి రామచంద్రమూర్తి చాలా గొప్ప పాత్ర పోషిస్తారు. ఎలా పోషిస్తారు అంటే రామకథయే ఆలంబనంగా సాగుతుంది. ఎప్పుడెప్పుడు రామకథ హనుమ చెప్పారో అప్పుడప్పుడు చాలా గొప్ప విషయం ఏదో జరుగుతూ ఉంటుంది. సుందరకాండలో రామకథ ఎన్ని మాటలు చెప్పబడిందో, ఎలా చెప్పబడిందో మీరు గమనించవలసి ఉంటుంది. రామకథ ఒకటే కదండి, రామకథ మార్చడానికి ఏమి ఉండదు, జరిగిన వృత్తాంతం యథార్థంగా. అందుకని ఎప్పుడూ అలాగే ఉంటుంది రామకథ. అలాగే ఉన్న రామకథని హనుమ మాత్రం ఒకేలా చెప్పరు. ఒక్కొక్కసారి దీర్ఘంగా చెప్తారు, ఒక్కొక్కసారి చాలా తక్కువ చెప్తారు, ఒక్కొక్కసారి కుతూహలం రేకెత్తేటట్టుగా చెప్తారు, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చెప్తారు. ఎప్పుడెప్పుడు ఎలా చెప్తే అలాంటి ప్రయోజనాన్నది సాధించుకుంటుంది. అన్ని వేళలా ప్రయోజనాలు ఒకటి కావు, కానీ సాధనం మాత్రం రామకథే. మీరు ఇది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎన్నో ప్రయోజనాలని సిద్ధింపచేశారు ఆయన, కానీ అన్ని ప్రయోజనాలు సాధించుకోవడానికి వాడబడినటువంటి ఉపకరణము రామకథే. అన్ని చోట్ల రామకథ ఒకలా మాత్రం చెప్పలేదు. ఒకలా అంటే రామకథని మార్చేశారని మీరు అనుకోకండి. ఒక్కొక్క చోట విస్తారంగా చెప్పారు, ఒక్కొక్క చోట చాలా లఘువుగా చెప్పారు. ఎక్కడ ఎంత చెప్పాలో అంత చెప్తారు. అంటే మీ పరిస్థితిని బట్టి మీరు రామకథని అలా విహంగ వీక్షణంగా జ్ఞాపకం చేసుకున్నా అది మీకు ఇవ్వగలిగినటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి సిద్ధాన్నపు మూట. మీతో పట్టుకెళ్ళినటువంటి సిద్ధాన్నం ఎటువంటిదో అనసూయమ్మ మాటల్లో చెప్పాలి అంటే చేసినటువంటి తపస్సు వ్యక్తి యందు ఎలా నిక్షిప్తమై ఉంటుందో అలా
రామ కథ మీద అనురక్తి ఉండి మీరు రామకథని స్మరించడం అలవాటు అవ్వాలి. కానీ రామకథా స్మరణమే చాలు మహామంత్రమై మీకు కార్యమును సాధించి పెట్టగలదు. కాబట్టి సుందరకాండలో రామకథా వైభవం ప్రకాశిస్తుంది, రామనామ వైభవం ప్రకాశిస్తుంది. రామనామం ఎంత గొప్పదో సుందరకాండలో 1కి 4 మాటలు నిరూపిస్తారు. రామ కార్యం మీద వెళ్ళేటటువంటి వాళ్ళకి కించిత్ మీరు స్వాగతం చెప్పి వాళ్ళకి మీరు ఏదైనా చిన్న ఉపకారం చేద్దాం అనుకున్నారు, మీరేం చేయలేదు. ఎందుకంటే మీరు చేయడం అన్నది ఎప్పుడు పూర్తవుతుంది? మీరు చేసింది ఆయన పుచ్చుకుంటే. ఇప్పుడు నేను ఆయనకి భోజనం పెట్టానండి అన్నది ఎప్పుడు పూర్తవుతుంది? మీరు పెట్టిన భోజనం ఆయన తింటే. కానీ త్రికరణ శుద్ధిగా పెడదామని మీరు అనుకున్నారు అనుకోండి, పెట్టకపోయినా పెడదాం అనుకున్నంత మాత్రం చేత దాని ఫలితం ఏమిటో రామకథ చూపిస్తుంది, రామకార్యం చూపిస్తుంది. రామకార్యంలో రాముడే కాదు, రామకార్యం మీద వెడుతున్న వాళ్ళని మీరు కేవలం సత్కరించడానికి ప్రయత్నించినంత మాత్రం చేత అది ఎంత శక్తినివ్వగలదో సుందరకాండ చూపిస్తుంది. కాబట్టి సుందరకాండ రామ వైభవాన్ని, రామనామాన్ని, రామకథని చెప్తుంది. ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోండి, మనకి అథాంగ పూజ అని ఒకటి ఉంటుంది. అథాంగ పూజ అంటే పురుషస్వరూపంగా మీరు ఈశ్వరుణ్ణి కొలిస్తే, అంటే ఈశ్వరుడు పురుషుడా, ఈశ్వరుడు స్త్రీయా అంటే ఈశ్వరుడు పురుషుడు కాడు, ఈశ్వరుడు స్త్రీ కాదు, నపుంసకుడు కాడు. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిరియ అమర నరాది మూర్తియును కాక, కర్మ గుణ భేద సదసత్ ప్రకాశి కాక, వెనుక నన్నియుతానగు విభుతలంతు అంటారు పోతన గారు. అలా అసలు స్త్రీ స్వరూపము కాదు, పురుష స్వరూపము కాదు. మీరు ఏ రూపంగా పట్టుకుంటారో, మీ మనసు ఎలా పట్టుకోవడానికి ఇష్టపడుతుందో అలా మీరు పట్టుకుంటారు. ఒక్కొక్కరికి అమ్మగా పట్టుకోవడం తేలిక, స్త్రీ స్వరూపంగా పట్టుకుంటారు. ఒక్కొక్కరికి తండ్రిగా పట్టుకోవడం తేలిక, పురుష స్వరూపాన్ని పట్టుకుంటారు. ఈశ్వరుడి రూపాన్ని పట్టుకోవడం మనస్సు యొక్క స్థితిని బట్టి ఉంటుంది తప్ప పట్టుకున్న రూపం ఈశ్వరుడు మాత్రం కాదు. ఎందుకంటే చిట్ట చివరికి వీలేది ఆయన స్వరూపం నిర్గుణం, మీరు అందులో కలిసిపోయి ఆ స్థితిని అనుభవించాలి. కాబట్టి ఇప్పుడు రామ కథా బలంలో సుందరకాండలో ప్రత్యేకించి గొప్పతనం ఎక్కడుందంటే, అథాంగ పూజ అన్నది మనం నోటితో చెప్పేస్తాం, ఎంత వేగంగా చెప్తామంటే అథాంగ పూజ అసలు ఎప్పుడూ ఆ అథాంగ పూజ అన్నది మనసులోకి కూడా వెళ్ళదు. అథాంగ పూజకి మనం ఇచ్చేటంత తక్కువ ప్రాధాన్యత ఎవ్వరూ ఇవ్వరు. అంటే నా ఉద్దేశంలో మళ్ళీ మళ్ళీ అంటున్నాను, మిమ్మల్ని కాదు, నా బోటిగాడి గురించి నేను చెప్పేది. అథాంగ పూజ అంటే పాదముల దగ్గర నుంచి తల వరకు, పాదముల దగ్గర నుంచి తల వరకు పూజ చేసేటప్పుడు మీకు విగ్రహంలో కనపడవు, ఇవన్నీ చాలా కష్టం, మీరు చూడలేనివి ఎన్నో ఉంటాయి. మీరు మూర్తి ఉన్నా మీ ఎదురుగుండా, మీరు ఆ మూర్తి యందు చూడడం ఎన్నడూ కుదరనటువంటి ఉంటాయి. నాభింపు జయామి, మీరు చూశారా బొడ్డు? ఈశ్వరుడి బొడ్డు మీరు చూశారండి? మీ ఇంట్లో ఎప్పుడైనా విగ్రహంలో మీకు బొడ్డు కనపడిందా ఈశ్వరుడిది? లేకపోతే దేవాలయంలో ఉన్నటువంటి మూర్తి యొక్క నాభిస్థానాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? కటింపు జయామి, నడుం భాగం మీకు ఎప్పుడైనా కనపడుతుందా ఈశ్వరుడి? వస్త్రం కట్టి ఉంటుంది, ఏ నిజమూర్తి అభిషేకంలోనో కనపడచ్చు. మరి అటువంటప్పుడు ఇవన్నీ మీకు ఎలా దర్శనం అవుతాయి అంటే మనోనేత్రంతో మీరు చూడవలసి ఉంటుంది. మనోనేత్రంతో చూసేటప్పుడు పైకి నామం నడుస్తుంది, మీరు వేసేటటువంటి పువ్వు ఎక్కడ పడుతోంది, ఆ పువ్వు పడినప్పుడు ఎలా ఉంటుంది, పడనప్పుడు ఎలా ఉంటుంది, పడితే జారిపోయే స్థానాలేవి, నిలబడే స్థానాలేవి, మీరు పువ్వు వేస్తే బహుమృదువుగా వేయవలసిన స్థానాలేవి, కొంచెం తేలికగా వేసేయగలిగిన స్థానాలేవి, ఇవి మీరు తెలుసుకుని మనసులో ప్రజ్ఞతో ఉంటే ఆ స్థానం మీద వేసేటప్పుడు మీలో మార్పు ఉంటుంది. అన్నిటికీ ఒకేలా పువ్వు వేయడం కుదరదు. ఇప్పుడు కళ్ళ మీద పూలు వేస్తారండి, నేత్రే పూజయామి, కన్నుల మీద పూజ, కన్నుల మీద పూజ, పాదాల మీద పూజ ఒకలాగే చేస్తారా? ఇక్కడ ఇలా వేసేస్తారు, అక్కడ అలాగే వేసేస్తారా? ఆయన కంట్లో తగలదు. మీరు చాలా జాగ్రత్తగా పువ్వుని ఆయన కనుబొమ మించి విడిచిపెట్టేయాలంతే. ఆఖరణ సర్వాంగణ్యాన్ని పూజయామి అంటారు. తలమించి పువ్వులు పోస్తే పాదాల వరకు పడిపోవాలి. ఇప్పుడు తలమించి పువ్వులు పాదాల మీదకి పడిపోతుండగా తల నుంచి పాదాల వరకు మీకు ఒక్కసారి మెరుపులా ఆయన రూపం భాషించాలి. అలా మీకు కనపడితే మీరు బాగా ఉపాసన చేశారని గుర్తు.
పోతన గారు చాలా చమత్కారాలు చేశారు భాగవతంలో. కదలిన బాహుపద క్రమమున రవము సూపెడి నూపు రములవాణి అన్నారు ఆయన. ఆయన చెయ్యి కదిలితే కంకణముల యొక్క ధ్వని వినపడింది అన్నారు. అది వినపడాలి అంటే మీరు చేసేటటువంటి ధ్యానం అంత నిష్ఠతో ఉండాలి. సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు కూడా ఇదే ప్రతిపాదిస్తారు. కదాకాళీ మాత కథయ కలితాలక్తక రసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్నీజన జలం అంటారు. అమ్మవారి కాళ్ళు కడిగేసామంటారు, అమ్మవారి పాదోదకం పుచ్చుకున్నామంటారు. అమ్మవారి పాదోదకం పుచ్చుకుంటే ఎలా ఉంటుంది అంటే శంకరులు చెప్పారు, అమ్మవారి పాదాలు కడిగిన నీళ్లు ఎర్రగా ఉన్నాయన్నారు. ఎందుకున్నాయి అంటే అమ్మవారి పాదాలకి లత్తుకుంటుంది, ఆ లత్తుక కరిగింది, నీళ్లు ఎర్రబడ్డాయి, ఆ ఎర్రబడిన నీళ్లు నేను పుచ్చుకున్నానన్నారు. పుచ్చుకుంటే రుచి ఎలా ఉందా తీర్థం అన్నారు. సరస్వతీదేవి తాంబూల చర్వణం చేసిన నోటి యొక్క ప్రసాదం ఆవిడ యొక్క లాలాజనంతో కలిసినటువంటిది ఎలా ఉంటుందో అలా ఉంది ఆవిడ పాదాలు కడిగిన నీళ్ళు అన్నారు. ఇది ధ్యానమునందు అనుభవించిన వాడు చెప్పగలిగిన మాట. ఇది అనుభవించారు అంటే మీకు బాహ్యంలో మూర్తి అక్కర్లేదు. ఇంకా మీకు బాహ్యంలో ఎదురుగుండా ఉంటే చెప్పడం కాదు, మీ ఎదురుగుండా చూడవలసిన అవసరం లేకుండా చూడడానికి ఏ ఇంద్రియం పనికొస్తుందో దాన్ని చూడకుండా ఆపాలి. అంటే కంటిని రెప్పల చేత ఆచ్ఛాదించేయాలి. కనురెప్పలు ఇలా మూస్తే ఇప్పుడు ఏ మూర్తిని మీరు స్మరించారో ఆ మూర్తి మీకు ఒక్కసారి పాదాల దగ్గర నుంచి తల వరకు కనపడాలి. ఒక త్రిభంగిగా కృష్ణ పరమాత్మని చెప్పు అన్నాను అనుకోండి, ఏ కాలు మీద నిలబడతాడు, ఏ కాలు ఉంచుతాడు, ఆ నడుము ఎంతవరకు ఉంటుంది, వేణు ఎలా పట్టుకుంటాడు, నడుము ఎలా ఉంటుంది, పంచె ఎలా ఉంటుంది, ఉత్తరీయం ఎలా వేసుకుంటాడు, కంఠం ఎలా ఉంటుంది, ముఖం ఎలా ఉంటుంది, చెవులు ఎలా ఉంటాయి, నెమలీక ఎలా పెట్టుకుంటాడు, కిరీటం ఎలా ఉంటుంది, ఇవన్నీ మీరు పాదాల దగ్గర నుంచి తల వరకు, తల దగ్గర నుంచి పాదాల వరకు విడిచిపెట్టకుండా చెప్పేశారనుకోండి. ఇప్పుడు ఏం చెప్పవలసి ఉంటుందంటే కృష్ణుడి విగ్రహం ఆయనకు అక్కర్లేదు, ఆయన మనస్సు మీద కృష్ణ ముద్ర పడిపోయింది కదండి. ఇది ఉపాసన బలం. అంటే ఆయన ఉపాసన అంత గొప్పది. ఉపాసనకి పతాక స్థాయి పరీక్ష జరిగింది సుందరకాండలో. సీతమ్మ తల్లి అడిగింది హనుమని, రాముడితో తిరిగానంటున్నావు కదా, నువ్వు వానరుడివి కదా, రాముడు నరుడు కదా, ఏది ఎలా ఉంటాడు రాముడు చెప్పు అంది. ఆయన పాదముల దగ్గర నుంచి తల వరకు ఏ ఒక్క అవయవాన్ని సభాముఖంగా చెప్పడానికి వీలు లేని అవయవాలతో సహా వర్ణించేశారు ఆయన. అంటే ఆయన దర్శనం అలా ఉంటుంది, అలా దర్శించారు. అంతగా ముద్ర పడిపోయింది. కేవలం రాముడి యొక్క బాహ్యం తెలిసి ఉండడం కాదు, రాముడి యొక్క ఆంతర్యం తెలుసు. రాముడెవరో, రాముడు ఏమిటో, రాముడు ఎలా ఉంటాడో, రాముడిలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా కూడా ఆయన చెప్పేశారు. అంటే భక్తి యొక్క పతాక స్థాయి ఎలా ఉంటుందో, ఉపాసన అంటే ఎలా ఉంటుందో సుందరకాండలో పరీక్ష పెట్టబడింది. ఇది సౌందర్యోపాసనము అంటారు. సౌందర్యోపాసనము ఆంతరమైనటువంటి శీల వైభవమును ఉపాసన చేస్తూ బాహ్యమునందు మధురమధురమైన ఆ రూపాన్ని ముద్ర వేసుకోగలిగినటువంటి శక్తి. ఇది హనుమ నిరూపించుకున్నారు. ఎవరి దగ్గర నిరూపించుకున్నారు? అలా చెప్తే ఏమో రాముడు అలా ఉంటాడేమో, కాదు అంటే మనం ఎలా చెప్పగలం? ఆయన చూసి వచ్చానంటున్నాడు, ఏమో అలా రాముడు అలా ఉండడండి, రాముని తొడలు ఉన్నాయండి, రాముని తొడలు అలా ఉండవు అనాలంటే రాముని తొడలు చూసి ఉండాలి కదా. మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. నేను అన్నమాట రాముని తొడల గురించి ఎవరో ఒక ఆయన ఇలా ఉంటాయని చెప్పాడు, రాముడి తొడలు అలా ఉండవన్నాను నేను. రాముడి తొడలు అలా ఉండవంటే మరి ఇంకెలా ఉంటాయి అన్నాడు. కాదు, ఇలా ఉంటాయి ఆయన తొడలు అన్నాను. ఇప్పుడు నేను సాధికారికంగా చెప్పాను అంటే నేను బాగా చూసి ఉండాలి కదా, లేదా నువ్వు ఖచ్చితంగా చెప్పావు అబ్బాయి అలాగే ఉంటాయి అన్నాను. ఇప్పుడు నేను చూసిన వాడిని అయి ఉండాలి కదా. చూడడం విషయంలో ఇంకా అనుమానం లేదు మనకి. ఆయన సర్వాంగములు, అంగప్రత్యంగములు, ఆయన స్వభావము పూర్తిగా తెలుసున్న వ్యక్తి న్యాయమూర్తి స్థానంలో కూర్చుంది ఎవరు? సీతమ్మ తల్లి. రాముడెవరో ఆవిడికన్నా ఎవరికి తెలుసు? రాముడెవరో తెలుసున్న వాళ్ళు లోకంలో ముగ్గురే అని చెప్తారు. మొట్టమొదటి వాడు పరమశివుడు, రెండవది సీతమ్మ, మూడవ వారు హనుమ. అంతే, ఇంకా నాలుగో పేరు లేదు. కాబట్టి ఇప్పుడు సీతమ్మ దగ్గర చెప్తున్నారు, ఏది రాముడు ఎలా ఉంటాడు చెప్పని అడిగింది ఆవిడ.
ఇప్పుడు ఆయన చెప్పిన మాటలకి ఆవిడ సంతోషించింది. అంటే హనుమ యొక్క సౌందర్యోపాసనకి అగ్ని పరీక్ష జరిగింది సుందరకాండలో. సీతమ్మ తల్లి పాతివ్రత్యానికి అగ్ని పరీక్ష జరిగింది తర్వాత యుద్ధకాండలో. ఇద్దరూ అగ్ని పరీక్ష ఎదుర్కొన్నారు. ఒకరి అగ్ని పరీక్ష పైకి కనపడదు, ఇంకొకరి అగ్ని పరీక్ష కనపడదు. ఇద్దరి అగ్ని పరీక్షలు చేసినవాడు మాత్రం కనపడకుండా కనపడి రామచంద్రమూర్తి. ఇది సుందరకాండ అన్న పేరు రావడానికి అసలు ప్రధానమైన కారణం. ఆయన సుందరుడు దేని చేత అయ్యాడంటే ఆ ఉపాసన బలం చేత సుందరుడు అయ్యాడు. బాహ్యమునందు సౌందర్యం ఎవరికి కావాలండి? మీరు సౌందర్యం ఉంటుంది అని మీరు అన్నది వికారం, అది పోతుంది. అది అలా ఏం ఉండదు. అది నశించిపోతుంది, జర్జరీభూతం అయిపోతుంది, కాలిపోతుంది. కాలిపోయిన తర్వాత పిడికెడు బూడిద. ఎంత అందమని మీరు లోకంలో దేన్ని పిలిచినా దాని చిట్ట చివరి స్వరూపం ఏది అంటే ఒక దోషుడు బూడిద, అంతే. అంతకన్నా ఇంకొకలా ఉండడానికి అవకాశం ఏమి ఉండదు. కానీ ఆంతర సౌందర్యము ఏది ఉందో అది ఈశ్వరోపాసనమే. ఆ ఈశ్వరోపాసనా సౌందర్యమునందు పతాక స్థాయి చేరిన వాడు ఎవరుంటాడో వాడు కాలంతో సంబంధం లేకుండా పూజింపబడుతూనే ఉంటాడు. ఆయనే మార్గదర్శి అవుతాడు మిగిలిన వాళ్ళకి. ఇక్కడ సాధకుడిగా ఆత్మ సందర్శనం చేసినటువంటి, ఆత్మ సందర్శనం అన్న మాట వాడితే అప్పుడు ఆత్మ దర్శనము చేయబడే వస్తువు అయితే మనం వేరవుతాం. ఆత్మ అనుభవమునకు తెచ్చుకున్నటువంటి వ్యక్తిగా, అద్వైత దర్శనం చేసినటువంటి మహాపురుషుడిగా సుందరకాండలో హనుమ చాలా గొప్ప స్థాయిని పొంది కీర్తి వహించారు మహానుభావుడు. అందుకే ఒక వానరుడు సుందరుడు ఎలా అయ్యాడో నిరూపించిన కాండ సుందరకాండ. కాదు అసలు బాహ్య సౌందర్యం గొప్పదా, అంతః సౌందర్యం గొప్పదా? ఈ రెండిటికి పోటీ పెట్టి చూపిస్తే ఏది గొప్పదో, ఏది దేన్ని పడగొట్టగలదో, నిలబెట్టగలదో నిరూపించిన కాండ సుందరకాండ. బాహ్యంలో కాంచనలంకకి అధిపతి రావణాసురుడు, అన్ని వైభోగాలకి శాసనకర్త రావణాసురుడు. తల్లి సీతమ్మ పిడికెడు అన్నం తిన్నట్టు కనపడదు, పట్టుపుట్టం మార్చుకున్నట్టు కనపడదు, అంగరాగములు అలదుకున్నట్లు కనపడదు, సంతోషంగా కూర్చున్నట్టు కనపడదు. కానీ ఈమె యొక్క శక్తి ముందు రావణుడి శక్తి ఎందుకైనా పనికొచ్చిందా? ఎందుకూ పనికిరాలేదు. బాహ్యంలో మీరు నమ్ముకున్నవి ఏవైనా సరే, మీరు ఆంతర ఉపాసన ఎక్కువ ఉన్న వ్యక్తుల పట్ల మీరు అమర్యాదగా ప్రవర్తించడం వల్ల నశించిపోతాయని నిరూపించిన కాండ సుందరకాండ. కాదు, వాక్కు మనిషిని చంపేయగలిగినటువంటి అస్త్రము. అసలు మనుష్యుల చేతిలో చచ్చిపోతాను, వానరుల చేతిలో చచ్చిపోతాను అని అడిగాడు. కానీ అలా అని కూడా అనలేదు. నరవానరులు నన్ను ఏం చేస్తారన్నాడు. దానివల్ల వాళ్ళిద్దరి చేతిలో మరణిస్తాడని. అసలు రావణాసురుడు మరణించింది 2 కారణాలకి చనిపోయాడు. ఒకటి, యథేచ్ఛగా విడిచిపెట్టబడినటువంటి ఇంద్రియములు. 2, ఆ ఇంద్రియ ప్రకోపం చేత హద్దు ఆపు లేకుండా మాట్లాడినటువంటి మాటలు. 10 నెలలు అమ్మవారితో ఏ మాటలు మాట్లాడకూడనివి మాట్లాడాడో దానివల్ల తన మరణానికి యోగ్యంగా తనని తాను పచనం చేసుకుని సిద్ధంగా ఉంచాడు. దాన్ని రామచంద్రమూర్తి తిన్నారు. మాట మనిషిని ఎంత ఎత్తెత్తగలదో, మాట మనిషిని ఎంత కిందకి లాగగలదో చూపించిన కాండ సుందరకాండ. కాదు, బాలాత్రిపుర సుందరి అయినటువంటి అమ్మవారు, మనం శ్లోకం చెప్తుంటాం, ప్రార్థనా శ్లోకం, సింధూరారుణ విగ్రహం త్రినయనాం అంటూ ఆ తల్లి గురించి చెప్తూ ప్రతిరోజు ఒక మాట చెప్తాం. ఆవిడ చేతిలో ఒక అమృత పాత్ర పట్టుకుంటుంది, లేదా తేనె అనుకోండి. పాణిభ్యాం అళిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం, దాని మీద 9 ఎగురుతుంటాయి. ఎవడెవడు ఇంద్రియములకు బానిస అవుదామనుకుని భక్తితో అమ్మవారి పాదములకు నమస్కారం చెయ్యడానికి సిద్ధపడలేదో వాడికి ఇంద్రియ లౌల్యమిచ్చి పడగొట్టి మాయలో తిప్పి వాడికి ఈశ్వర దర్శనము అవడానికి యోగ్యమైన రీతిలో బుద్ధి తిరగకుండా చేసేది ఆవిడే. అందుకే ఆ తల్లి గురించి చెప్తూ శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు.
ఆవిడ మహామాయాస్వరూపమై ఇంద్రియముల యొక్క లౌల్యమునకు గురిచేసి మహామాయలో తిప్పి పడగొట్టనూ గలదు. ఆవిడే అనుగ్రహిస్తే మాయా అన్న తెర పైకెత్తేసి ఈశ్వర దర్శనం చేయించి ఈశ్వరుల్లో కలిపేయగలదు. ఒకే సీతమ్మ శిశుపావృక్షం కింద కూర్చుంది. వచ్చి మాట్లాడుతున్నవాడు గొప్ప తపస్వి రావణాసురుడు. ఏ అమాయకుడు కాడు, వేదాలు చదువుకున్నాడు. అటువంటి వాడు ఎదురుగుండా నిలబడి మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతున్నవాడికి ఆవిడ అనుభవైక వీద్యమైన వస్తువుగా కనపడతాను. ఈ సీతమ్మని నేను అనుభవించచ్చు అనుకున్నాడు. అనుకున్నందుకు నశించిపోయాడు. అన్ని మాటలు వచ్చి చూశాడు సీతమ్మని. ఆవిడే స్వయంగా చెప్పింది కూడా. పిచ్చాడా, పాడైపోతావురా, నన్ను నువ్వు తెలుసుకోవట్లేదని చెప్పింది. చెప్పినా అర్థం కాలేదు రావణాసురుడికి. చెప్పకుండానే పైన కూర్చున్న ఆయనకి కింద చూసేటప్పటికి ఇలా నమస్కారం పెట్టి స్తోత్రం చేశారు. ఆవిడ ఇలా చూసినట్టు కనపడదు, మాట్లాడినట్టు కనపడదు, కానీ తనెవరో తెలియచేసింది ఆయనకి. తెలియచేసి ఆయన్ని భవిష్యత్ బ్రహ్మని చేసింది. ఈయనకి చెప్తున్నట్టు చెప్తోంది, కానీ అర్థం చేసుకోలేని తనానికి 10 తలకాయలు ఉన్నవాడి 10 తలకాయలు పడిపోయేటట్టు చేసింది. ఇది ఆవిడ త్రిపుర సుందరీ తత్వం. అందుకే అయోధ్యకాండలోనే సుమంత్రుడు మాట అంటాడు, బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన అంటాడు. ఆవిడ బాలా త్రిపుర సుందరిగా. అందుకే అయోనిజ కదండి ఆ తల్లి. ఆవిడ చెప్పిందిగా అనసూయమ్మతో, ధర్మేణ తనయా తవా అంది అశరీరవాణి. అమ్మా, నేను నరకాంతను కాను, ధర్మము చేత జనకుడికి కూతురునయ్యాను. ఇప్పుడు కూడా నరకాంతగా ధర్మం పాటిస్తోంది. అందుకని ఆవిడ తనను తాను రక్షించుకోదు, కానీ ఆవిడ యొక్క త్రిపుర సుందరి వైభవాన్ని ఆవిష్కరింపచేసింది సుందరకాండలో. కాదు, అన్నిటికన్నా గొప్పది పాతివ్రత్యం. ఆడది అంటే అనుకునేటటువంటి వాడికి ఆడదాని గొప్పతనం ఏమిటో తెలుసుకోవడానికి మార్గం ఇచ్చే కాండ సుందరకాండ. మీరు ఒక తల్లిగా ఆరాధన చెయ్యగలిగితే, మీరు ఒక అమ్మతనాన్ని చూడగలిగితే, మిమ్మల్ని ఎవరెస్ట్ శిఖరం మీద కూర్చోపెట్టగలిగింది ఆవిడే. మీరు చూడకూడని చూపు చూస్తే ఆవిడ ఇలా చూస్తున్నాడని గమనించి బట్ట సర్దుకు కూర్చున్నంత మాత్రం చేత ఆవిడ పడిన బాధకి మీ 10 తలలు తెగిపడిపోతాయి. సుందరకాండలో జరిగింది అంతే. ఆవిడ సర్దు కూర్చుంది, చూడకూడని చూపు చూస్తున్నాడని పడిపోయి 10 తలకాయలు. పాతివ్రత్య వైభవాన్ని ఆవిష్కరించినటువంటి కాండ సుందరకాండ. కాబట్టి సుందరకాండ మీరు ఎన్ని భంగిమల ఎలా చూడండి, అన్ని రకాలుగా అది ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకే సుందరకాండ లాంటి కాండ, సౌందర్యలహరి లాంటి స్తోత్రం ఇప్పటి వరకు ఈ రెండిటి స్థాయిని దాటినది అని చెప్పగలిగినంత స్థాయిలో మూడవది ఉన్నది అని పెద్దలు అనరు. పెద్దలైన వారు ఏమంటారంటే, లోకంలో 2 ఉన్నాయి, ఒకటి సుందరకాండ, 2 సౌందర్యలహరి. ఇవి పారాయణ క్రమం చేత, వినడం చేత, చెప్పడం చేత, నమస్కరించడం చేత, కేవలం గ్రంథాన్ని మీరు ఇలా పట్టుకున్నంత మాత్రం చేత శక్తినివ్వగలిగినటువంటి అత్యంత వైభవోపేతమైన వాటిల్లో సుందరకాండ, సౌందర్యలహరి. ఇప్పటికీ మీరు నమ్మండి, నేను చెప్పిన మాట. పెద్దలు ఏం చెప్తారంటే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు సుందరకాండలో ఒక పుల్ల పెడితే ఏ కాగితంలోకి పెడుతుందో అక్కడ పరిష్కారం ఉంటుందని చెప్తారు. సుందరకాండని నాకు తెలిసి ఇప్పటికీ ఎందరో పెద్దలు పూజామందిరంలో ఉంచి ప్రతిరోజు పువ్వులు వేసి నిర్మాల్యం తీస్తారు. సుందరకాండ పుస్తకం కాదు, సుందరకాండ సుందరకాండగా ఆరాధింపబడవలసినటువంటి మహోత్కృష్టమైనటువంటి స్వరూపం. అసలు మహర్షి ఈ జాతికి శ్రీరామాయణాంతర్గతంగా అందించినటువంటి అమూల్యమైన కానుక సుందరకాండ. కాబట్టి రామనామ వైభవం, రామ కథా వైభవం, రామ కార్యమునందు సాయం చేస్తానన్నంత మాత్రం చేత కలిగేటటువంటి వైభవం, సీతమ్మ తల్లి యొక్క పాతివ్రత్య వైభవం, సీతమ్మ తల్లి యొక్క బాలాత్రిపుర సుందరి తత్వం, రావణాసురుని యొక్క వాచాలత్వం, రావణాసురుని యొక్క బుద్ధిమాంద్యం, హనుమ యొక్క బుద్ధి వైభవం, హనుమ యొక్క ఉపాసనా బలం, ఉపాసనా క్రమంలో వచ్చేటటువంటి వైక్లభ్యాలు, అన్నింటినీ మించి నమస్కార వైశిష్ట్యం. నమస్కారం అన్నదానికి ఎంత గొప్పతనం ఉందో, కేవలం ఒక్క నమస్కారం ఎంత
ఎంత సాధించగలదో చూపించిన కాండ సుందరకాండ. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, ఓషధి ఎటువంటిదో నమస్కారం అటువంటిది. ఓషధి దేనికి తీసుకుంటారు మీరు? ఏదైనా అనారోగ్యం వస్తే ఓషధి తీసుకుంటారు. ఒక ఓషధి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది, జలుబు తగ్గుతుంది, దగ్గు తగ్గుతుందని. పరమాచార్య స్వామి ఒక మాట అంటుండేవారు, చేసిన నమస్కారం ఎప్పుడూ కూడా ఏం చేస్తుందంటే మిమ్మల్ని కాపాడవలసినటువంటి భరోసా ఇంకోళ్ళ మీదకి తీసుకెళ్ళి పెడుతుంది. మీరు ఇలా అన్నారనుకోండి, ఇలా అనగానే అది స్వీకరించిన వాడు ఏం చేయాలంటే నీకు ఒక ప్రయోజనం చెయ్యాలి, ఉత్తినే పుచ్చుకోకూడదు నమస్కారాన్ని, ఓ ఆశీర్వచనం చెయ్యాలి. ఇప్పుడు మిమ్మల్ని రక్షించే భరోసా ఆయన పుచ్చుకుంటాడు. సుందరకాండలో నమస్కారం చాలా రకాలుగా వస్తుంది. ఏ నమస్కారం ఎలా వెడుతుందో, అసలు ఎటు తిరిగి నమస్కారం చెయ్యాలో దగ్గర నుంచి ధర్మ సూక్ష్మాల్ని వివరించిన కాండ సుందరకాండ. సుందరకాండలో ఇది దొరకలేదు అన్నది లేదు అని పెద్దలు చెప్తారు. అన్నీ సుందరకాండలో ఉంటాయి అని కాదు. అసలు మనుష్య జీవితంలో ఐశ్వర్యము అన్న మాటకు అర్థం ఏమిటి చెప్పగలిగినటువంటిది సుందరకాండ ఒక్కటే. ఎందుకో తెలుసా అండి? లంకాపట్టణాన్ని వర్ణిస్తుంది సుందరకాండ. అసలు ఆ కాంచన లంక గురించి ఏమి వర్ణన చేస్తారో, ఎన్ని సర్గల్లో చేశారో మహర్షి. ప్రతి గది, ప్రతి కిటికీ, ఒక కిటికీ చూడాలంటే అక్కడ చాలా కష్టం అండి. కష్టం అంటే ఏమిటో తెలుసా? మీ దృష్టి మరల్చలేరు, చాలా కష్టం. ఇలా చూసి ఇలా తల తిప్పేయడం కుదరదు. కిటికీ చూస్తే అలా ఉండిపోవాలి, ఓ తలుపు చూస్తే అలా ఉండిపోవాలి, ఓ విమానం చూస్తే అలా ఉండిపోవాలి, ఓ విగ్రహం చూస్తే అలా ఉండిపోవాలి. ఇవన్నీ వాడివుకోవు, వాడు ఎత్తుకొచ్చినవి. ఊళ్ళో ఎక్కడెక్కడ ఎవరి దగ్గర ఏ అమూల్యమైన ఉన్నాయో అవన్నీ తెచ్చి ఓ తోటికి చేర్చాడు. అక్కడికి వెళ్ళిన వాడి దృష్టి తిప్పడం చాలా కష్టం. అలా ఉంటాయి. రసేంద్రియం ఆకర్షించే ఉంటాయి, మనసుని ఆకర్షించే ఉంటాయి, కన్ను చెదిరిపోయి ఉంటాయి, మనసు అసలు నిలబెట్టడం కుదరని ఉంటాయి. ఇన్ని ఉన్నా మనసుని నిలబెట్టగలిగిన ప్రజ్ఞ ఎవరి ఉందో వాడు సుందరుడు. హనుమ మనసు కదిలిపోవడానికి ఎన్ని కావాలో అన్నీ కనబడ్డాయి సుందరకాండలో. ఒక వ్యక్తి మనసు చెదిరిపోవడానికి ఏమేమి చూస్తే చెదిరిపోతాయో అవన్నీ కనపడ్డాయి. ఇన్ని కనపడితే ఇవి సీతమ్మ కాదని ఆయన వెళ్ళిపోయారు. నయితి 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 నీతి నీతి వాక్యముల చేత ఆత్మవేపుకు అడుగు వేసేటటువంటి సాధకుని యొక్క గొప్పతనాన్ని ఆవిష్కరించిన కాండ సుందరకాండ. కాదు ఐశ్వర్యము, కాంచనలంకలో ఉన్నవి ఐశ్వర్యం అనుకుంటాం. అబ్బా ఎంత ఐశ్వర్యం అండి వాడిది అనుకుంటాం. కానీ అది కాదురా ఐశ్వర్యం. ఐశ్వర్యం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? తృప్తియే ఐశ్వర్యము. తృప్తియే ఐశ్వర్యం అండి. మీరు ఆలోచించండి నేనన్నమాట. ఒక ఆయనకి బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంది, ఇంతకన్నా ఏమిటండి అంటాడు. ఒక ఆయనకి మంచి కలర్ టీవీ ఉంది, ఇవి ఏదో డివిడియో విసిడియో ఉన్నాయి, రిమోట్లు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. ఆయనకి ఇంకా ఎక్కడో విదేశాల్లో ఎక్కడో ఏదో ఉంది, అది ఉంటే అంత బాగుండోనండి అంటాడు. బ్లాక్ అండ్ వైట్ టీవీతో తృప్తి చెందినవాడు ఐశ్వర్యవంతుడా, అన్నీ ఉండి ఇంకా ఏదో లేదని ఏడిచినవాడు ఐశ్వర్యవంతుడా? నాకు చెప్పండి. ఆకలేసి అన్నం తినడానికి లేనివాడు దరిద్రుడే, ఆకలేసి అన్నం తిందామంటే సమయం లేనివాడు దరిద్రుడే. అవునా కాదా? మీరు ఆలోచించండి. ఒక ఆయనకు ఉన్న ఇంట్లో అన్నీ, ఆకలేస్తోంది, తిందామంటే ఖాళీ ఉండదు, డబ్బు సముపార్జన, ఎప్పుడు ఇలా చెవిలో సెల్లు, హడావిడి, పరుగు, కాబట్టి అన్నం కూడా తినలేడు, దరిద్రుడే. ఒక ఆయనకి ఆకలేస్తోంది, తిందామంటే తినడానికి లేవు, వీడు దరిద్రుడే. ఉన్న దరిద్రుడు, లేని దరిద్రుడు, ఇద్దరూ మాత్రం దరిద్రులే. బాహ్యంలో ఎన్ని ఉన్నా తృప్తి లేక ప్రతిరోజు పుష్పకం ఎక్కి తిరిగి ఇంకా ఏదో లేదని అగ్నిహోత్రంలో నెయ్యి పోసి ఆర్పుదామనుకున్న అజ్ఞాని ఎవడో రావణాసురుడి రూపంలో చూపిస్తారు. అటువంటి వాణ్ణి రక్షించడానికి బాహ్యంలో ఏం పెట్టినా రక్షించలేవు నువ్వు. ఆంతరోపాసన చేసినటువంటి వాడికి తిరియక్కులు కూడా ఉపకారం చేస్తాయి. ఇది నిరూపించిన కాండ సుందరకాండ. అందుకే లంక యొక్క వైభవం గొప్పదా, రాముణ్ణి అనుసరించిన వానరులు గొప్పవాళ్ళ అంటే రాముడికి నమస్కారం చేసి బయలుదేరినటువంటి వానరుడు సాధించగలిగిన ప్రజ్ఞ తన ఊళ్ళో తన దగ్గర తన చుట్టూ కోట్ల మందిని పెట్టుకున్నవాడు తనని తాను తన కొడుకుని రక్షించుకోలేకపోయాడు. ఒక భక్తి వైభవం ముందు, ఈశ్వరోపాసన వైభవం ముందు
నిత్యతృప్తుడి యొక్క స్థితి ముందు, ఒక బ్రహ్మజ్ఞాని ముందు, ఒక ఆత్మని తెలుసుకున్నటువంటి వాడి ముందు మిగిలినవి ఎలా వెలవెలబోతాయో, దేని చేత అసలు ఈ దేశంలో ఉపాసన వలన ఇంత పేరు ప్రఖ్యాతులు ఈ దేశానికి వచ్చాయో చెప్పిన కాండ సుందరకాండ. కాబట్టి ఇంకే పేరు పెట్టమంటారు దానికి? ఇన్ని సౌందర్యాలున్న కాండకి సుందరకాండ అనాలా? ఇంకో పేరు పెట్టాలా కథాంతర్గతంగా? అప్పుడు ఒక ఘట్టం చెప్పినట్టు అవుతుంది అంతే. ఏ ఘట్టాన్ని మీరు ప్రకాశింపజేస్తారు? సుందరకాండలో ఉన్నటువంటి అన్ని సర్గలలో ఉన్న అన్ని శ్లోకాలు అమృత ఫలాలే. ఒక చెట్టుకి అద్భుతమైన పళ్ళు పండాయి. మీరు ఈ పండు కోసుకుని తిని ఇంకో పండు తిన్నా, ఇంకో పండు తీసుకుని ఇంకో పండు తిన్నా అన్ని పళ్ళు అంతే గుమగుమలాడుతూ అలాగే ఉంటాయి. సుందరకాండ కూడా అంతే. ఆ సుందరకాండ అన్న చెట్టుకు పుట్టినటువంటి అన్ని పళ్ళు మధురాతి మధురమే. మీరు ఏ శ్లోకాన్ని తీసుకుని అవతరించండి, మీకు ఎన్ని విషయాలను లాగేసుకుంటుంది. అది లాగేసుకుని మీకు చూపిస్తుంది. అంత ప్రజ్ఞని ఆవిష్కరించగలిగినటువంటి కాండ సుందరకాండ. కాదు, దీనికి ఒక గొప్ప స్థితి ఉంది. పిల్లల పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, ఏం చేయాలి? సుందరకాండ చదువుకో. కొడుకు ఉద్యోగం రాలేదు, ఏం చేయను? సుందరకాండ చదువుకో. నాకు బాగా భక్తి కలగాలనుంది, ఏం చేయను? సుందరకాండ చదువుకో. మా ఇంట్లో ఏమిటో చాలా ఇబ్బందులుగా ఉంటుంది, ఇబ్బందులు తొలగిపోవాలి, ఏం చేయను? సుందరకాండ చదువుకో. ఉద్యోగం స్థిరపడాలి, సుందరకాండ చదువుకో. అన్నిటికీ మంత్రం సుందరకాండ చదువుకో. అన్నిటికీ మంత్రం సుందరకాండ ఎలా అవుతుంది? నీ చెప్పడం కాదు, నువ్వు చదువుకుని చూడు. కొన్నిటికి సమాధానాలు ఉండవు, అనుభవంలోకి తెచ్చుకోవడమే. అనుభవంలోకి తెచ్చుకుంటే సుందరకాండ గొప్పతనం ఏమిటో తెలుస్తుంది. అసలు అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటో తెలుసా అండి? అపమృత్యు దోషం వెంట తరువుకొచ్చేసి గ్రసించడానికి పాశాన్ని వేసేస్తుండగా మృత్యుదేవత నోటి 2 కోరల చిక్కి బ్రతికినొనక వేళ బ్రతుకవచ్చు అంటారు గయోపాఖ్యానంలో. అలా మృత్యుదేవత యొక్క 2 కోరల మధ్యలోకి వెళ్ళి ఇంకా నోటిలోకి గ్రసింపబడుతున్నవాడు తెలిసో తెలియకో సుందరకాండ వింటే జారి కింద పడిపోతాడు. ఇంత శక్తి ఆ సుందరకాండలో ఉంది. దాన్ని మీరు అనుభవించడం మీద ఉంటుంది. అందుకని ఏమీ తెలియకుండా కథాపరంగా విన్నా సుందరకాండే, తెలిసి అన్వయాన్ని విన్నా సుందరకాండే. దాని అన్వయం ఎలా చేస్తారు? మీ ఇష్టం. ఎంత దూరం మీరు ఆలోచించగలిగిన ప్రజ్ఞ అమ్మవారు మీకు ఇచ్చిందో అలా మీకు దర్శనమై సంతోషింపచేస్తుంది. అందుకే అమ్మవారు ఎవరెవరిని ఎలా అనుగ్రహించిందో అటువంటి పెద్దలకి అలా దర్శనీయమై దాన్ని అమృత ఫలంగా వారు అనుభవించి ధన్యులయ్యారు. వారు మిగిలిన వారికి కూడా మార్గదర్శకులై మిగిలిన వారిని కూడా తరించడానికి మార్గాన్ని చూపించినటువంటి మహాపురుషులయ్యారు. కాబట్టి చూడండి, ఇప్పుడు సుందరకాండకు ఉన్నటువంటి ఇంకొక గొప్ప స్థితి ఏమిటో తెలుసా అండి? సుందరకాండ దగ్గరికి వచ్చేటప్పటికీ చాలా శ్లోకములని పిలవరు, మంత్రములని పిలుస్తారు. అంటే మరి చాలా అక్షరాలు ఉంటాయి కదండి. మరి అప్పుడు చాలా అక్షరాలు ఉంటే దాన్ని ద్వాదశాక్షరి అనాలా, పంచాక్షరి అనాలా, షడక్షరి అనాలా? మాలామంత్రము అన్ని అక్షరములతో ఉంది కాబట్టి అది శ్లోకమైన మాలామంత్రం అంటారు. అది చాలా గొప్ప ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి స్థితిలో ఉంటుంది. కేవలం విన్నంత మాత్రం చేత, పారాయణ చదువుకోవడం వల్ల, వినడం వల్ల అంత శక్తిని ఆవిర్భవింపచేసేటటువంటి కాండ సుందరకాండ. సరే, సుందరకాండ అన్న పేరు ఎందుకు వచ్చింది అన్నది ఒక్కటే నా ప్రసంగం కాదుగా సుందరకాండ చెప్పడం. కాబట్టి ఎక్కడెక్కడ సౌందర్యం ఉందో అక్కడక్కడ అందుకు కదా సుందరకాండ అని అంటూనే ఉంటాను. కాబట్టి ముందే అంటూ ఉండడం ఎందుకు? ఏదో పరిచయానికి 4 మాటలు మీకు తెలియదని కాదు. కాబట్టి సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం మంత్రం, సుందరే సుందరం కపి, కిమ్న సుందరం. అందులో సుందరం కాంతి ఏమిటి? అన్నీ సౌందర్యమే, అన్నీ సుందరమే, అన్నీ అందమే, అంతా ఆనందమే. కాబట్టి ఇప్పుడు సుందరకాండని ప్రారంభం చేస్తూ మహర్షి అంటారు, తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఏష పదమన్వేష్టం చారణాచరితే పథి. తతో రావణనీతాయా, తత్ అన్న మాటతో ప్రారంభం చేశారు. సుందరకాండని తత్తుతో మొదలుపెట్టి తత్తుతో పూర్తి చేశారు. తతో రావణనీతాయా అంటూ ఇక్కడ ప్రారంభం. తతో మయా వగ్విదధీన భాషిత అన్న శ్లోకంతో పూర్తి. ఆ తత్తకి ఈ తత్తకి మధ్యలో మనం ఉన్నాం. మనం ఏమవుతామంటే తత్వమసి అవుతాం ఆఖరికి. అది నువ్వు అవుతావు సుందరకాండ బాగా అర్థమైతే. కాబట్టి 2 తత్తులు మంగళాచరణంతో ప్రారంభం.
తతో రావణనీతాయా రావణుని చేత అపహరింపబడినటువంటి సీతమ్మ తల్లి ఉన్న జాడ కనిపెట్టడం కొరకని శత్రువులను మర్దించినటువంటి హనుమ చారణులు ప్రయాణించేటటువంటి మార్గంలో ప్రయాణించి వెళ్ళడానికి సంకల్పించి ఉన్నారు. అది ఆ శ్లోకానికి బాహ్యార్థం. ఈ శ్లోకంలో జీవం ఎక్కడంటే ఈయేష. అది చాలా పెద్ద మాట, 3 అక్షరాలు. కానీ ఇందులో రావణనీతాయా అన్న చోట రావణలో వా గాయత్రీ మహామంత్రంలో 12వ బీజాక్షరంతో ప్రారంభం. దాని యొక్క ఋషి, దాని యొక్క దేవత బహుశక్తివంతమైనటువంటి స్వరూపాలు. అది బీజాక్షర స్వరూపంగా దాన్ని అలా ఉంచండి. తతో రావణనీతాయా రావణుని చేత అపహరింపబడినటువంటి సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టడానికి శత్రుకర్షణుడైన హనుమ బయలుదేరారు. శత్రుకర్షణుడు అంటే హనుమకి శత్రువులు ఉండాలి కదండి. ఎవరో ఉండి హనుమ వాళ్ళని చంపి ఉండాలి. ఉంటే హనుమ ఫలానా శత్రువుల్ని చంపారని చెప్పచ్చు. మీరు కిష్కింధకాండలోనేగా మీకు కనపడ్డారు హనుమ. హనుమకి శత్రువులు ఎవరన్నా కనపడ్డం కానీ హనుమ చంపడం కానీ మీరు ఏమైనా విన్నారా కిష్కింధకాండలో? నేనేమైనా చెప్పినా మీకు? నాకైతే జ్ఞాపకం లేదు అలా చెప్పినట్టు. మరి ఎలా శత్రుకర్షణ అంటే, ఇక్కడ శత్రుకర్షణ బాహ్యంలో శత్రువుల్ని చంపడం చాలా తేలిక. అంతఃశత్రువుల్ని తొక్కి పట్టడం, అంతఃశత్రువుల్ని గెలవడం చాలా కష్టం. ఎందుకో తెలుసా అండి? వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. బయట శత్రువు నిర్మూలింపబడతాడు. మీరు శారీరకంగా తీసేయచ్చు శత్రువుని, చంపేస్తాడు. రాముడు ఉన్నాడనుకోండి చంపేస్తాడు, హనుమ ఉన్నారనుకోండి చంపేస్తాడు. కానీ చంపేయడం అన్నది కుదరదు అసలు. అంతఃశత్రువుల విషయంలో వాళ్ళు ఏమవుతారంటే నిర్వీర్యమవుతారంతే. కానీ అదును కోసం చూస్తూనే ఉంటారు, అలా ఎదురు చూస్తూ ఉంటారు. చిన్న అవకాశం చిక్కిందనుకోండి అంతే. ఊకలో పడ్డ నిప్పు కణం ఎలా రాజుకుంటుందో అలా రాజుకుంటుంది. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఈ కామక్రోధ లోభ మద మోహ మాత్సర్యములనేటటువంటి అంతఃశత్రువులను నిగ్రహించగలిగినటువంటి ప్రజ్ఞాశాలి మాత్రమే చేయగలిగిన సంకల్పాన్ని సాధకుడైన హనుమ చేసి ఉన్నారు. అది ఆ శ్లోకానికి అర్థం. ఇప్పుడు ఆయన బాహ్య శత్రువుల్ని మర్దించడం కాదు, అంతఃశత్రువుల్ని మర్దించారు. అంటే లోపల ఉన్నటువంటి కామక్రోధాదులను గెలిచినటువంటి హనుమ ఏ దర్శనానికి, ఏది తెలుసుకోవడానికి పెడుతున్నారు? సీతమ్మ తల్లి జాడ బాహ్యం, ఆంతరం ఇవన్నీ గెలిచినటువంటి సాధకుడు చిట్ట చివర తెలుసుకోవాలనే ప్రయత్నం ఏమిటంటే, ఇది నేను కాదు, ఈ శరీరం కాదు, నేను ఆత్మ అన్న ఎరుకలోకి వెళ్ళాలి. నోటితో చెప్పడం కాదు, అబ్బే ఇది నేను కాదండి అని అలా ఉపన్యాసాలు చెప్పడం కాదు. ఇది నేను కాదు, లోపల ఉన్న వస్తువు నేనన్న అనుభవమునందు స్థిరపడాలి. స్థిరపడి దీన్ని సాక్షిగా చూడగలిగినటువంటి ప్రజ్ఞలోకి వెళ్ళగలగాలి. అది ఇప్పుడు నేను నోటితో చెప్పినంత తేలిక అని మీరు అనుకోవద్దు, చాలా చాలా కష్టం. ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా అండి? ఇప్పుడు నేను ఇది చెప్పాను, ఆ ఫ్యాన్ ఆరిపోనివ్వండి, నేను ఇలా చూస్తాను, చూసి అలా చూస్తాను, అయ్యో ఫ్యాన్ ఆరిపోయింది పెట్టండి నేను అంటే, దీని యొక్క సుఖమునందు నాకు తాదాత్మ్యత ఉంది, అందుకే అది ఆరిపోతే నేను దాని వంక చూస్తాను. ప్రాజ్ఞులైన వారు దుఃఖపడుతున్న దీన్ని సాక్షిగా చూస్తారు. ఇది ఎలా ఉంటుందంటే, ఆరిపోయిన ఫ్యాన్ని నేను ఎలా చూస్తానో బాధపడుతున్న దీన్ని పాపం ఇది బాధపడుతోందని చూస్తారు. ఓ కుక్క ఓ కారు కింద పడి తన్నుకుంటోంది అనుకోండి, తన్నుకుంటున్నటువంటి కుక్కను ఎలా చూస్తారో బాధపడుతున్న దీన్ని అలా చూస్తారు. ఇది బాధపడుతోందంటారు. మనం నేను బాధపడుతున్నానంటాం, నాకు జ్వరం వచ్చిందంటాం. దీని బాధ మన బాధ, వారికి దీని బాధకి వారు సాక్షి. ఇది ఇప్పుడు నేను నోటితో చెప్పినంత తేలిక కాదండి, చాలా చాలా కష్టం. భగవాన్ రమణులకి సర్కోమా వస్తే ఆపరేట్ చేస్తానన్నారు. ఆయన అన్నారు, ఆపరేట్ చేస్తే చేసుకోండి, దాన్ని కోసుకుంటారా పుండుని, కోసుకోండి మీ ఇష్టం అంటే, వాళ్ళు అన్నారు కాదు చెయ్యి తీసేస్తామన్నారు. ఆయన అన్నారు, నా అదృష్టం ఈ చేతి మీద పుట్టింది కాబట్టి చెయ్యి తీస్తానన్నారు. ఒకవేళ ఏ తల మీదో పుట్టుంటే కంఠం తీసేసేవారా అన్నారు ఆయన. అని దానికి కదా పుండు పుట్టింది,
దానికి పుండు పడితే మత్తెందుకు, మీరు కోసుకోండి, నేను చూస్తాను సాక్షిగా అన్నారు. పుండుకి పుండు పుట్టింది, కోసుకోండి అన్నారు. అంటే వాళ్ళు అన్నారు, మీరు అంటారేమో మేము అలా చేయకూడదు, ఎనస్థీషియా ఇస్తా ఉన్నారు. ఇచ్చి ఆపరేట్ చేశారు. చేసిన తర్వాత నెత్తురు కారుతోంది. ఆయన అందరూ వచ్చి అన్నారు, అయ్యి బాబోయ్ ఎంత రక్తం కారుతోందో అన్నారు. ఆయన అన్నారు, రక్తమా, అది శమంతకమణి, ఎర్ర బంగారం పెడుతోంది రోజు అన్నారు. ఆయన్ని తీసుకెళ్ళి గదిలో పెట్టుకోబెట్టి హీటర్లు పెట్టారు. వెచ్చగా ఉంటుంది, దానివల్ల పుండుకి ఏదో బాధ తెలియకుండా ఉంటుంది, పడుకుంటారని. హీటర్ పెట్టకూడదు ఆపరేట్ చేస్తే. అది తెల్లవారేటప్పటికి ఏమైపోయిందంటే ఆయన ఒళ్ళంతా పొంగిపోయి ఎర్రగా ఇలా నెత్తుటి గడ్డలా బద్దలైపోయింది శరీరం. డాక్టర్లను పిలిచారు తెల్లవారకట్ట వచ్చి. డాక్టర్లు వచ్చన్నారు, అసలు సర్కోమా అంటేనే పోటు, దాన్ని ఆపరేట్ చేశాం. అది ఆపరేట్ చేసిన వాళ్ళకి హీటర్ పెడితే అసలు పిచ్చి కేకలేసేస్తారు, అంత పోటు వచ్చేస్తుంది, ఒళ్ళంతా పగిలిపోతుంది, అంతే ఎక్కడికక్కడ బద్దలైనట్టు రక్తం కారిపోతుంది. ఈయన ఎలా ఓర్చారన్నారు. ఆయన అడిగారు, భగవాన్ పిలవచ్చు కదా మమ్మల్ని, ఎందుకు పిలవలేదు అన్నారంటే ఆయన అన్నారు, మీరేమో దీనికి బాగుంటుందని పెట్టారు, ఇదేమో నాకు బాగులేదండి, ఏమిటి తమాషా, వాళ్ళు బాగుంటుందంటారు, ఇది బాగులేదంటుంది, ఏమిటో చూద్దామని చూస్తున్నాను అన్నారు. ఇది వేరు ఆయన వేరు, ఆయన దీన్ని చూసే సాక్షి, ఆయన బ్రహ్మజ్ఞాని. అంటే బ్రహ్మజ్ఞాని అంత తేలికగా ఏం మీకు అనుకరిద్దామంటే ఏం దొరకడు. సాధన అంటే అంత తేలిక అనుకుంటున్నారా, చాలా కష్టం అండి. కాబట్టి తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ, మహానుభావుడైనటువంటి హనుమ శత్రువులను మర్దించినటువంటి వారై, అంతఃశత్రువులను అణచినటువంటి వారై, ఆయన రావణుని చేత అపహరింపబడిన సీతమ్మ జాడ కనిపెట్టడానికి వెడుతున్నారు. బాహ్యం, ఆంతరం. ఆత్మ అన్నది సత్యం, కానీ ఆత్మని మరిచిపోయి ఇది నేను ఇది నేను ఇది నేను అనుకుని నేను వెళ్ళిపోతానర్రోయ్ నేను వెళ్ళిపోతానర్రోయ్ నేను ఉండనర్రోయ్ అనేది వికారాలు చూపిస్తుంటుంది. జుత్తు తెల్లగా మారిపోతుంటుంది. అంటే నాన్న నేను ఇందులోంచి వచ్చాను, అందులోకి వెళ్ళిపోయే సమయం ఆసన్నం అయిపోతోంది, అంటే ఉండను, ఇంకా వెళ్ళిపోతాను, శక్తి క్షీణించిపోతోంది నీకు, అదే గుర్తు. పూర్తిగా తెలుపు అవుతోంది, తెలుపు అయిపోతోందంటే నువ్వు జాగ్రత్త పడిపో, ఇంకా ఉన్న సమయాన్ని ఈశ్వరాభిముఖం చేసుకో అని చెప్తూ ఉంటుంది. ఇది చెప్తూ ఉంటే రంగేసేస్తే అదేం చేస్తుంది అంటే దీని మీద తాదాత్మ్యత, దీని మీద తాదాత్మ్యతతో ఇది నేను ఇది నేనంటే ఇది ఉంటుందా, నేను ఉండనంటుంది, ఇది ఉండనన్నది పడిపోతుంది. పడిపోయిన తర్వాత చూస్తాడు తాను సాక్షిగా కాలిపోతున్న దాన్ని. అరే రే రే అసాధ్యం కోలా, ఇది నేను అనుకుని ఇన్ని ఫెయిర్ అండ్ లవ్లీలు రాశాను రా, ఇలా కాలిపోతోంది, దీనికోసం అంత అల్లరిపడ్డాను రా అంటాడు. కాబట్టి ఇప్పుడు తాను ఎప్పుడో చూడ్డం కాదు, ఇక్కడ చూడ్డానికి వీలుగా జ్ఞాన సముపార్జన కొరకు ఆత్మ నేను అని తెలుసుకుని ఆత్మ తెలియకుండా అడ్డుపడుతున్నటువంటి మాయావరణమును తొలగించుకునేటటువంటి ప్రయత్నం చేద్దామన్న సంకల్పం ఎవరైనా అసలు జీవకోటిలో ఒకడు చేస్తే వాడు మహాత్ముడు. అందరితో పాటు కొట్టుకుపోకుండా నేను అసలు సత్యమును తెలుసుకుంటానని ఎవడైనా సంకల్పం చేస్తే అసలు ఆ సంకల్పమే చెయ్యడు. ఎందుకు చెయ్యడు? అందరూ పెళ్లి చేసుకున్నారు, వీడు పెళ్లి చేసుకుంటాడు, చేసుకోపోయినా చేసేస్తారు. అందరూ పిల్లల్ని కన్నారు, వీడు పిల్లల్ని కంటాడు. అందరూ పడుకుంటారు, వీడు పడుకుంటాడు. అందరూ ఏడుస్తారు, వీడు ఏడుస్తాడు. అందరూ నవ్వుతారు, వీడు నవ్వుతాడు. అందరూ జీతం తెచ్చుకుంటారు, వీడు తెచ్చుకుంటాడు. అందరూ తింటారు, వీడు తింటాడు. అందరూ ఏం చేస్తున్నారో అదే చేస్తారు. అందరూ చచ్చిపోతారు, వీడు చచ్చిపోతాడు. తప్ప అందరూ తెలుసుకోవడానికి ఇష్టపడింది తెలుసుకుంటాననేవాడు లోకంలో ఉండడు. అలా ఎవడైనా అంటే ఈ ఏషా, ఆ సంకల్పం చాలా గొప్పది. అలా అన్నవాడెవడో వాడు ప్రాజ్ఞుడు, వాడు మహాపురుషుడు, కారణజన్ముడు. అటువంటి ఒక యోగి, ఒక సాధకుడి గురించి మాట్లాడుతోంది సుందరకాండ. కాబట్టి తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఇయేష పథమన్వేష్టం చరణాచరితే పథి. బాహ్యంలో రావణాసురుడి యొక్క జాడ కనిపెట్టాలి. రావణుడు ఎక్కడ ఉన్నాడు? సంపాతి చెప్పాడు. సంపాతి చెప్పింది నిజమైన నమ్మకం. కాలిపోయిన రెక్కలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు అది నమ్మకం. ఇప్పుడు దాన్ని తిరస్కరించడానికి వీలు లేని ప్రబల సాక్ష్యం నాకిక్కడి నుంచి కనపడుతోందన్నాడు ఆయన. 100 యోజనముల సముద్రాన్ని గడచి వెళ్ళగలిగితే కాంచనలంకలో సీతమ్మ ఉంది.
కాబట్టి ఇప్పుడు ఆయన బయలుదేరుతున్నారు అంటే లంకని బాహ్యంలో చేరాలంటే సముద్రంలో ఈత కొట్టడం ఓ మార్గం, సముద్రంలో ఓడెక్కడం ఓ మార్గం, లేదు కొన్ని యోగ విద్యలు తెలిస్తే సముద్రం మీద నడవడం కూడా ఒక మార్గం. ఎందుకంటే నీటి మీద నడిచేటటువంటి ప్రక్రియ, నీటి మీద తేలే ప్రక్రియ కొన్ని ఉంటాయి, యోగ సాధన చేత వస్తాయి, అదొక ప్రక్రియ. కాకుండా ఆకాశంలో వెళ్ళడం ఓ ప్రక్రియ. అసలు ఏదీ అంటుకోకుండా తాను పైనుంచి వెళ్ళిపోవడం అంటే ఈశ్వరుని యందు రమిస్తూ అన్నిటికీ సాక్షిగా ఉండి సాధన చేసేటటువంటి ప్రక్రియ, జ్ఞాన మార్గంలో వెళ్ళగలగడం. ఇప్పుడు తతో ఆయన ఎలా పెడుతున్నారు? చారణాచరితే పథి. చారణులు అంటే మీకు కిష్కింధకాండలోనే వచ్చింది. చారణులు అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా లోకంలో మంగళకరమైనటువంటి వార్తలను తీసుకొచ్చి చెప్తూ ఉంటారు. మనం అది తెలుసుకోనప్పుడు వాళ్ళు వచ్చి చెప్తూ ఉంటారు. సుందరకాండలోనే కనపడ్డారు వాళ్ళు, హనుమకి కనపడ్డారు. సీతమ్మ కాలిపోయింది అనుకుంటుంటే చారణులు అనుకుంటూ వెళ్ళిపోతుంటే విని ఆయన సీతమ్మ బతికుందనుకున్నారు. చారణులు తిరిగే మార్గము అంటే భూమికి దగ్గరగా మంగళవార్తలు చెప్తూ తిరిగేటటువంటి అటువంటి వారి మార్గము. అటువంటి చారణులు ఎటు తిరుగుతారో అటు మార్గంలో ఈయన వెళ్ళారు. అంటే ఈయన కూడా శుభవార్త తీసుకొస్తారు వానరులకి. ఏమిటో శుభవార్త? సీతా దర్శనం అయింది, సీతమ్మ జాడ పట్టుకొని వస్తారు. కాబట్టి తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పదమన్వేష్టం చారణాచరితే పథి దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానరః సముదగ్ర శిరోగ్రీవో గవాం పతిరివాబభౌ. మహర్షి అంటారు, దుష్కరం, అసలు ఈ పని చేద్దామని ఎవడూ అనుకోడు. ఎవడూ చేద్దామనుకోని పని ఏది ఉందో అది ఈయన చేద్దాం అనుకుంటున్నారు. ప్రతివాడు ఇంతకన్నా సుఖం ఉంటుందా, ఇంతకన్నా సుఖం ఉంటుందా, ఇంతకన్నా సుఖం ఉంటుందా అని అడుగుతాడు. అందరూ అయ్య బాబోయ్ అన్నదేదో ఈయన దాన్ని చేయడానికి సిద్ధపడుతున్నారు. 100 యోజనముల సముద్రం మీద ఎగురుతానంటున్నారు. ఆత్మ యొక్క అనుభవాన్ని పొందుతానంటున్నారు ఆంతరమనందు. కాబట్టి దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానరః, సాటిలేని పనిని సాధించడం కోసమని ప్రయత్నిస్తున్నటువంటి హనుమ ఒక వృషభము అంటే ఒక ఎద్దు ఎంత ఠీవిగా పర్వత శిఖరం మీద నిలబడుతుందో, నిలబడినప్పుడు ఇలా తల ఎత్తి ఎలా నిలబడుతుందో అలా తల ఎత్తి ఆయన నిలబడి ఉన్నారు. దీని అర్థం ఏమిటో తెలుసా అండి? వృషభము నందీశ్వరుడు. నందీశ్వరుడైనటువంటి వృషభము ఏదైతే ఉందో, గవాంపతి అంటే నందీశ్వరుడు. నందీశ్వరుడికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంది. ఆయన జన్మ పశువుగా, కానీ నందీశ్వరుడు జన్మించడం సామాన్యుడిగా జన్మించాడు. ఆయన ఒక ఆలయంలో నిలబడినప్పుడు ఒక పశుస్వరూపంగా నిలబడి ఉంటాడు, కానీ లోకానికి పృష్ఠభాగం ఇస్తాడు, ఈశ్వరుడి మీద దృష్టి పెడతాడు. నంది చూడండి, నంది వెనకాల ఏముంటుంది? లోకమంతా ఉంటుంది. నంది చూపుల్లో ఎవరుంటారు? శివలింగం ఉంటారు. నంది ఎప్పుడు మేళం చేయండి, కళ్యాణం చేయండి, పిడుగులు పండివ్వండి, వాన పండివ్వండి, రోహిణీ కార్తె రానివ్వండి, అంటుకుపోతుండనివ్వండి, కార్తీక మాసం వచ్చిందని యుక్తాయుక్త విచక్షణ లేకుండా నంది తోక కిందకి తీసుకెళ్లి దీపాలు పెట్టనివ్వండి, అరటిపండు తీసుకెళ్లి ఆయన పాపం ఏదో మనం పెడితే తప్ప బతకలేనివాడు అనుకుని అరటిపండు ముద్దలు తీసుకెళ్లి ఆయన మూతికి రాసేయండి, గాజు ఈగలు వచ్చి ముక్కులో దేరనివ్వండి, ఆయన మాత్రం అలాగే శివలింగాన్ని చూస్తూ ఉంటారు. ఏం చేసినా ఆయన దృష్టి ఇలా తిప్పరు. దృష్టి తిప్పకుండా శివుణ్ణే చూసేటటువంటి నందీశ్వరుడు ఎలా ఉంటాడో, దృష్టి తిప్పవలసినవి ఎన్ని కనపడినా తిప్పకుండా సీతమ్మ దర్శనమే చెయ్యగలిగిన ప్రజ్ఞ ఉన్నవాడు వెడుతున్నాడు. అసలు ముందు ఆ సునిశిత ప్రజ్ఞ అంటే అన్నిటినీ చూస్తున్నా అన్నిటిలో ఆవిణ్ణి చూడడం, ఆవిణ్ణి వెతకడం. విశ్వమునందు విశ్వనాథుణ్ణి వెతకాలి, లోకమునందు లోకేశ్వరుణ్ణి వెతకాలి. మీరు ఎక్కడ వెతుకుతారు? ఇదే ఈశ్వరుడిగా కనపడాలి. ఇది ఇదిగా కనపడినంతకాలం మాయ, ఇది ఇదిగా కనపడకుండా ఇదంతా ఒకటిగా ఈశ్వరుడిగా కనపడింది అనుకోండి, ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందేసినట్టు. కాబట్టి ఇప్పుడు ఆ దృష్టితో ఆయన వెడుతున్నారు. ఇది గవాం పతిరివా బభౌ, అటువంటి దృష్టికోణంతో ఒక నందీశ్వరుడు వెళ్ళినట్టు వెడుతున్నారు. కాదు, నందీశ్వరుడే శాపం ఇచ్చాడు. ఓరి రావణ, రేపొద్దున్న నీ ప్రాణం తీయడానికి వానరులు వస్తారు అన్నారు.
ఆ శాపమిచ్చినటువంటి ఏ రుద్రతేజస్సుతో కూడిన నందీశ్వరుడు ఉన్నాడో ఆ నందీశ్వరుడు పరమశివుడు అభేదం. అందుకే నందికి శివుడికి మధ్యలోకి వెళ్ళాం. ఆ నందీశ్వరుడే ఆ శివుడే అష్టమూర్తుల యందు వాయువు ఒకటి కనుక ఆయనే వాయుస్వరూపంగా తన తేజస్సుని అంజనాదేవి యందు పెట్టి పుత్రుడిగా పుడితే ఆత్మావై పుత్రనామాశి కనుక శివుడు ఇప్పుడు హనుమగా ఉన్నారు కనుక శివుడికి నందికి అభేదం కనుక నందియే లంకాపట్టణానికి వెడితే లంక యొక్క వినాశనము రావణాసుని పతనము ప్రారంభమవుతోందని గుర్తు. లంక ఇన్నాళ్ళు ఇతరుల్ని ఏడిపించింది, లంక ఏడవడం మొదలవుతోంది. లంకలో ఇప్పటి వరకు ఏడుపులు లేవు. లంక ఏం చేస్తుందంటే ఇతరుల్ని ఏడిపిస్తుంది. ఇంకిప్పుడు లంక ఏమవుతోందంటే ఏడవడం మొదలు పెడుతోంది. ఎందుకని? ఇప్పటి వరకు ఏడిపించడమే, లోకాన్ని అరిచేటట్టు చేయడమే. రవయతి అసత్ప్రలాపాం కరయతి తీతి రావణ. వాడు పెద్దగా అరిచాడు కాబట్టి రావణ అని పేరు వాడికి. అటువంటి వాడు మొదటిసారి ఏడిచాడు జీవితంలో. కొడుకు చచ్చిపోయాడు. తన వాళ్ళు చచ్చిపోవడం అంటే ఏమిటో అప్పుడు తెలిసి వచ్చింది వాడికి. ప్రహస్తుడిని చంపారు హనుమ. లంకంతటినీ కాల్చారు. లంకలో ఏడవని వాళ్ళు లేరు. అందరినీ ఏడిపించిన వాళ్ళనందరినీ ఏడిపించేవాడు బయలుదేరుతున్నాడు. నందీశ్వరుడు కపిరూపంలో వెడుతున్నాడు. ఇది చెప్పడానికి గవాం పతిరిబా భభౌ. ఇదేం సామాన్యమైన పని కాదు. లంకని ఏడిపించడం అంటే ఒక్కడే వెళ్ళి కోట్ల మంది రాక్షస గణాలున్న చోటికెళ్ళి ఒక్కడు నిర్భయంగా తనెవరో చెప్పి ఎందుకు వచ్చారో చెప్పి ఏం చేశారో చెప్పి నన్ను నువ్వేం పట్టగలవరా అని చెప్పి దాటి వచ్చేసేయగలగడం, వాళ్ళని ఏడిపించి. ఇది మామూలు ప్రజ్ఞ కాదు. అందుకని దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాం పతిరివా బభౌ అథ వైఢూర్యవర్ణేషు షద్వలేషు మహాబల ధీర శల్యకల్పేషు విచచార యథాసుఖం. అథ మళ్ళీ మంగళాచరణం. అథ వైఢూర్యవర్ణేషు షద్వలేషు మహాబల. పచ్చగడ్డి మెత్తగా ఉంది ఆ మహేంద్రగిరి పర్వత శిఖరాల మీద. మెత్తగా ఉన్నటువంటి పచ్చగడ్డి మీద లక్ష్యం లేకుండా ఆయన దాన్ని తొక్కుతూ ధీరుడై ఆయన యథాసుఖం చక్కగా సుఖంగా విహరిస్తున్నారు, తిరుగుతున్నారు. పచ్చగడ్డి మీద తిరగడానికి అంత పెద్ద అల్లరి ఏమిటండి? అది పెద్ద విశేషమా? అంటే పచ్చగడ్డి స్పర్శ సుఖాన్ని ఇస్తుంది. మీరు ఎప్పుడైనా మెత్తటి పచ్చగడ్డి మీద నడిస్తే, పచ్చిగడ్డి మీద చాలా అబ్బా ఎంత హాయిగా ఉందో ఈ పచ్చిగడ్డిలో నడుస్తుంటే అంటారు. సుఖము అన్నది స్పర్శ చేత అనుభవింపబడుతుంటుంది ఎక్కువగా. అటువంటి సుఖములను త్రోసిరాదని ప్రయత్నపూర్వకంగా కష్టమైనది అని మనకనిపించేదాన్ని కష్టమని అన్నది కూడా తెలియని స్థితిలోకి వెళ్ళగలిగిన వాడు వెళుతున్నాడని చెప్పడం. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. నేను చెప్పిన మాట మీకు నాకు తెలుసు ఏమిటో నీకే అర్థమైందని అన్నమాట ఏమిటో అనుకుంటారు మీరు. మొదట చూసిన వాడికి ఏమనిపిస్తుందంటే అయ్యి బాబోయ్ ఎంత కష్టమండి అది అనిపిస్తుంది. కూర్చున్న ఆయనకి లేదా ఆ పని మొదలుపెట్టిన ఆయనకి అది కష్టమో సుఖమో తెలియని స్థితికి వెళ్ళిపోతాడు. అంటే బాహ్య స్పర్శ పోతుంది. ఇది ధీర. ఆ స్థితిలోకి వెళ్ళగలిగితే సాధన యందు వ్యగ్రతని పొందాడని గుర్తు. నేను మీకు ఉదాహరణ చెప్తే బాగా పట్టుకుంటారు మీరు. భగవాన్ రమణులు చిన్నతనంలో అరుణాచలం గుళ్ళోకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారో ఆయనకి తెలియదు. ఆయన వెళ్ళేటప్పటికి ఆశ్చర్యం ఏమిటంటే ఎవ్వరూ లేరు అంతరాలయంలో. ఆయన వెళ్ళి అప్పా నువ్వు పిలిచావు నేను వచ్చాను కౌగిలించుకున్నారు. బయటికి వచ్చారు, యజ్ఞోపవీతం తీసి విసిరేశారు, ఉన్న డబ్బు అవతల పారేశారు, ఒంటి మీద బట్టలు తీసి విసిరేశారు. ఎవరో మంగళొచ్చాడు, శిరోముండనం చేసేసాడు. ఓ చోట కూర్చున్నారు. ఆయన సాధన ప్రారంభించారు. పిల్లలు వచ్చి ఆయన మీద రాళ్ళేసి కొట్టడం మొదలుపెట్టారు. శరీరానికి దెబ్బలు తగిలి నెత్తురు కారుతోంది. ఎవ్వరూ కనపడని చోటుకి వెళ్ళిపోదాం అనుకున్నారు. పాతాళలింగం అని ఉంది అరుణాచలం దేవాలయంలో. ఇప్పుడు చాలా బాగుంటుంది అనుకోండి. ఆ పాతాళలింగం దగ్గరికి ఎవరు వెళ్ళేవారు కాదు. మీరు అక్కడ పాత ఫోటో ఉంటుంది, చూస్తే ఆశ్చర్యపోతారు. ముళ్ళ కంచెలతో ఉండేది. అసలు లోపలికి ఎవరు దిగేవారు కాదు. కాబట్టి అసలు అక్కడికి ఎవరు రారు. ఎవ్వరూ రారు కాబట్టి ఆయన ముళ్ళ కంచెల్లో దిగి ఆ పాతాళలింగం వెనక్కి వెళ్ళి కూర్చున్నారు. ఇప్పుడు మీరేమంటారు, నేనేమంటాను? అయ్యి బాబోయ్ అంటామా అనమా? ఆయనకి అది అమ్మయ్య. చూసారా, నా జోలికి ఇప్పుడు ఎవరు రాడు. వెళ్ళి ఆయన కూర్చుంటే తేళ్ళు జర్రిలు మంట్రకప్పలు అన్నీ ఆయన తొడల కింద చేరాయి.
చేరి కరిచేస్తుంటే రక్తం అంతా కిందకి కారిపోయి అట్టలు కట్టేసింది. ఇవన్నీ కూడా చర్మం అంతా పోయి మాంసం ముద్దల కింద వేలాడిపోయింది. ఆయనకి అవేం తెలియవు, ఆయన అలాగే ఉన్నారంతే సమాధి స్థితిలో. మొదట సుఖమును కాదని ధీరుడై తర్వాత సుఖమా దుఃఖమా అన్న స్థితిని కూడా మరిచిపోగలిగినటువంటి స్థాయికి